ఎందుకు ఇవ్వడం లేదు? ఇస్తాను సార్, ఏమంటారు ఖాతాలు ఇస్తామంటే అవుతాయి. ఆ సైడ్లో అమ్మేదానికి ఖాతాలో ఇస్తాను సార్. ఇప్పుడు 6 నెలల నుంచి ఇచ్చేసాం. మేము కూడా అక్కడ కూడా షెడ్ కూడా బాడిగిచ్చే ఉండాలి. గుడ్స్ వేసుకొని 2000 నెలలకి మేము షెడ్లు వేసుకొని దానికి కూడా బాడిగిచ్చుకొని వర్క్ చేసుకుంటాం. మా పిల్లలు కూడా బెంగళూరులో కూడా గవర్నమెంట్ స్కూల్. ఏమో బాధలు పడే పిల్లలు చదివించుకుంటాం. 15,000 ఇస్తారు. దాంట్లో బాడీకి కట్టుకుని దాంట్లో ఉండూరు బాగుండాలని చెప్పి ఇంట్లో కొంచెం బాగా బాగుంటుంది. జనవరికి వస్తే సంక్రాంతి చూసుకుంటే మళ్ళీ జనవరిలో పోతే మళ్ళీ 6 నెలలు వస్తారు సార్. గంగ జాతర 1 year కోసం గంగ జాతర జరుగుతుంది. ఆ గంగ జాతర కోసం వచ్చి విలేజ్ లో వాళ్ళు 10 days ఉండి మళ్ళీ వెళ్తారు సార్. రీసెంట్ గా గంగ జాతర జరిగింది. మళ్ళీ ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి మళ్ళీ గంగ జాతర. కుప్పంలో 5వ నెల అవుతుంది, మన ఏరియాలో 6వ నెల అవుతుంది. 2 నెలల డిఫరెన్స్, 15 రోజుల డిఫరెన్స్. అది ముగుసుకొని వెళ్ళిపోతాం. మళ్ళీ సంక్రాంతికి వచ్చేది. మళ్ళీ రేషన్ నెల వచ్చి వేసుకొని పోతాం. చదువుకున్న వాళ్ళంతా ఖాళీగా ఉన్నారు. చదివిస్తాము. చూడ ఇది పెట్టుకో, నేను మాట్లాడతాను నీతో, ఎట్లా చేయాలి చెప్తాను, నీకు గైడ్ చేస్తాను. సార్ ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ మీద వచ్చే డెవలప్మెంట్ సార్. సుమారు యొక్క 15 ఊర్లకి దేవస్థానము, కురుబాసు, వడ్డెర, వన్యాశ్వరం 14 ఊర్లకు మధ్యలో ఉంటుంది దేవస్థానం కొండపైన. ఓకే మరి నేను చూస్తాను కదా. లేదు మరి ఓకే సార్. ఎడ్యుకేషన్ కంప్లీట్ అయింది. ఇక్కడ జాబ్స్కి అప్లికేషన్స్ ట్రై చేస్తాను. మ్యారేజ్ కూడా అయింది నాకు. ఇది మా వైఫ్ వాళ్ళు డెలివరీకి ఇంటికి కొన్నారు. ఒకసారి ఈయన్ని కలవండి, ఇది ఈయనకి ఇవ్వండి వికాస్కి. రేపు ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ఈరోజు చెప్పాం కదా, వాళ్ళనే పెట్టి చేయండి. చాలా వస్తాయి ఉద్యోగాలు, నువ్వు వర్కౌట్ చేసుకొని చెప్తా. ఓకే రండి, రమ్మ, అందుకే రండి. ఓకే, నువ్వైతే అక్కడ టచ్లో ఉండు, చేయమని చెప్తా. ఓకే అమ్మా, చదువుకో బాగా. ఇప్పుడు ఇంటర్మీడియట్ పాస్ అయ్యావా? 10th పాస్ అయ్యావా? పద్మావతి కాలేజ్కి అప్లై చేసినాను. రెస్పాన్స్ అంతా తీసుకొచ్చినాను. వచ్చి కాలేజ్ దగ్గర కూడా పెయింట్ విజిట్ చేసుకుని వస్తుంది. సో ఇది సిఎస్ కాలేజ్ అంటున్నారు, ఇది వేరేనా? ఇది ఎవరిది? ఇది తమ్ముడు. అవి కూడా 3 వాళ్ళకి ఇవ్వండి. ఇవి ప్రాసెస్ చేసి నాకు యాజ్ ఇట్ ఈజ్ చెప్పండి, డిస్కస్ చేయండి, నేను మాట్లాడతాను. కన్సాలిడేట్ నెక్స్ట్ హౌస్ వెంకటమ్మ సార్. వెంకటమ్మ నెక్స్ట్ హౌస్. వాళ్ళు వచ్చేసి వాళ్ళ హస్బెండ్ 1.5 year బ్యాక్ చనిపోయినారు. మనకి పెన్షన్ అనేది మనకు కొత్త పెన్షన్ ఈరోజు అప్లై చేశారు. ఇప్పుడు ఇస్తున్నారు సార్ ప్రజెంట్. వస్తానని చెప్పారు. వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం ఒకటి ఉంది, ఇష్యూ కూడా ఉంది. టైంలో ఈ విలేజ్ మొత్తం కూడా బెంగళూరు రీచర్స్ డెవలప్మెంట్ లేఅవుట్లో కానీ రోడ్స్ వేయడం ఇవన్నీ ఉంటాయి సార్. మా ట్రైన్ చాలా టైం చేస్తున్నారు సార్. నాకు ఆడబిడ్డలు 2 ఉన్నారు సార్. నాకు ఎన్ని కాలం పైన న్యాయం వేసేయలేదు. ఇప్పుడు కూడా మీ రాజ్యం వచ్చినా కూడా చూడండి, చూపిస్తాను. మీ బెడ్లకు కూడా చేద్దామా చేద్దాం. రెవెన్యూ షో 69 acres ఫారెస్ట్ ఉంటుంది. 69.9 acres కంగుంది రిజర్వ్ ఫారెస్ట్ ఉంది సార్. ఎవరికి ఇక్కడ పట్టాలు లేవు సార్. ఇదే రెవెన్యూలో బియ్యం గొల్పడానికి కొద్దిగా కొత్తగా పట్టాలు ఇష్యూ చేస్తారు. ఈ పట్టాలు దాకా అంటే ఆ రెవెన్యూ కోసం సపరేట్ ల్యాండ్ రెవెన్యూ అనేది పెండింగ్ ఉంది సార్.
ఇక్కడ వెంకమ్మ